ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టం పూర్తయింది. కేబినెట్ విస్తరణ ప్రణాళికలు కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ జోరుగా సాగుతున్నాయి. ఇన్నేసి క్లిష్టమైన అంశాల మధ్య రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ బడ్జెట్లు ప్రవేశపెట్టడానికి కసరత్తులు దాదాపుగా పూర్తి చేశారు. మరి ఈ ఏడాది రెండు రాష్ట్రాల బడ్జెట్ల మీద ఉన్న అంచనాలేంటి? ప్రజల ఆకాంక్షలేంటి? బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలుగు రాష్ట్రాలు. మార్చి 13న రెండు రాష్ట్రాలలో బడ్జెట్లు. ప్రణాళికేతర వ్యయాలకు ఉద్వాసన. కొత్తగా నిర్వహణ పద్దు, ప్రగతి పద్దులతో బడ్జెట్ల మీద పెరిగిపోతున్న అంచనాలు. రెండు రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కసరత్తులు చేస్తున్నాయి. మరో రెండేళ్లలో రాష్ట్రాల ముందుకు రాబోతున్న ఎన్నికలు, మరోపక్క సామాన్యుల ఆకాంక్షలు, విశ్లేషకుల అంచనాలు అన్నింటినీ అందుకునేలా ఈసారి పకడ్బందీగా బడ్జెట్ను రూపొందించామంటున్నాయి రెండు ప్రభుత్వాలు. విభజన తర్వాత దూసుకెళ్తున్న రెండు తెలుగు రాష్ట్రాలు 2017-18కి గాను బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఒకే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాయి. ఏపీలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తేదీన తమ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వాస్తవానికి గత ఏడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కన్నా ముందుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ దీనివల్ల కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల నుంచి సంక్షేమ పథకాలకు కేంద్రమిచ్చే నిధులు ఎంత వస్తాయన్నది తెలియలేదు. దీంతో ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి దాని నుంచి రాష్ట్రానికి ఏ ప్రాధాన్యాలు వస్తాయో పూర్తి స్థాయిలో తెలిసిన తర్వాతే బడ్జెట్ రూపొందించింది. నవ్యాంధ్ర తొలి అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినప్పుడే మార్చి 13న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు. మార్చి 6 వెలగపూడిలో, అమరావతిలో తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక తెలంగాణలో ఈ నెల 10వ తేదీ నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించిన గవర్నర్ ప్రసంగం తర్వాత 11న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి 13న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల బడ్జెట్ల మీద తీవ్ర స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్లుగా ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఒక ఎత్తు, కానీ ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లు మాత్రం చాలా కీలకమైనవి. ఎందుకంటే మరో రెండేళ్లలో రెండు రాష్ట్రాలలోనూ ఎన్నికల బాజా మోగబోతోంది. మొదటి రెండేళ్లు కాస్తంత చూసి చూడనట్టు వదిలేసినా ఇప్పుడు ప్రజలు కూడా ప్రభుత్వాలు తమ సంక్షేమం కోసం ఏం చేస్తున్నాయన్నది ఆలోచించే టైం వచ్చింది. అందుకే ఈ బడ్జెట్లు పూర్తిగా మేనిఫెస్టోల బేస్డ్ గానే వెళ్తాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ ఎన్నికల్లో ఇరు రాష్ట్రాధినేతలు ప్రజాకర్షక పథకాలకు అన్ని వర్గాల్ని ఆకట్టుకునేలా బడ్జెట్ రూపొందిస్తారని ప్రజలు కూడా ఆ తాయిలాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ బడ్జెట్ కాస్తంత కొత్త పంథాలో అడుగులేయబోతోంది. ఈసారి తెలంగాణ బడ్జెట్లో ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయాలు ప్రతిపాదనలో కనిపించవు. కేవలం నిర్వహణ పద్దు, ప్రగతి పద్దు మాత్రమే ఉంటాయని చెప్పుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాటుగానే రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నాయి. దీని ప్రకారమే ఇక తెలంగాణ బడ్జెట్లో ఎస్టాబ్లిష్మెంట్, స్కీమ్ బడ్జెట్లు మాత్రమే ఉంటాయని చెప్పుకొచ్చింది. ఇక ఏపీలో కూడా దాదాపుగా ఇదే విధానం ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ అతిపెద్ద మార్పుల తర్వాత బడ్జెట్ స్వరూపం ఎలా ఉండబోతోందా అని రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రణాళికేతర వ్యయాలలో బడ్జెట్ రూపొందించడం వల్ల ముందుగా నాన్ ప్లానింగ్ బడ్జెట్ ను ఖరారు చేసి ఆ తర్వాత రెవెన్యూ మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని అంచనా వేసి దాని నుంచి ప్రణాళికేతర వ్యయాన్ని తీసేయగా మిగిలిన ఆదాయాన్ని ప్లాన్ బడ్జెట్ కి కేటాయించేవారు. కానీ ఇప్పుడు మాత్రం రెవెన్యూ ఎంత వస్తోందో అంచనా వేసిన తర్వాతే ఎస్టాబ్లిష్మెంట్ స్కీములకు, ఇతర సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయించడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఎస్టాబ్లిష్మెంట్లో జీతాలు, నిర్వహణ, అప్పులు, వడ్డీలు, అద్దెలు, ఇతర ఖర్చులన్నీ ఉండేవి. కానీ ఈ స్కీమ్ బడ్జెట్లో డెవలప్మెంట్, సంక్షేమ పథకాలకు మాత్రమే కేటాయింపులు ఉంటాయి. మొత్తంగా మారిన ఈ కొత్త విధానంతో పాటు రాబోతున్న ఎన్నికల్ని కూడా దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాల ప్రజలు ఈ బడ్జెట్ల మీద చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. వెల్కమ్ బ్యాక్.
కొత్త రాజధాని, కొత్త అసెంబ్లీ, కొత్త బడ్జెట్ విధానం ఇదే ఇప్పుడు ఏపీ బడ్జెట్ మీద అందరిలోనూ ఆసక్తి పెంచేస్తోంది. ఎన్నికలకు మరో 2 ఏళ్లే టైం ఉండడంతో ప్రజల్ని ఆకట్టుకుని ముందుకెళ్లడం అందరికీ అవసరమే. మరి ఈసారి ఏపీ బడ్జెట్ మీద అంచనాలు ఎలా ఉన్నాయి? ఏపీలో రాజధాని నిర్మాణానికి దక్కేదెంత? అన్నదాతల సంక్షేమానికి చిక్కేదెంత? ఏపీ బడ్జెట్ ప్రాధాన్యాలు ఎలా ఉండబోతున్నాయి? నవ్యాంధ్ర రాజధానిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో ఏపీ సర్కార్ మార్చి 13న బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం ఇది మొత్తంగా మేనిఫెస్టో బేస్డ్ బడ్జెట్ గానే ఉండబోతోందన్న విషయం మాత్రం స్పష్టమైంది. విభజన తర్వాత రాష్ట్రం ఎలా అభివృద్ధి జరిగిందనే విషయాన్ని వివరిస్తూనే ఇకపై భవిష్యత్తులో ఎలా నిలదొక్కుకోవాలన్న అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ భవిష్యత్తులో ఏపీలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసే దిశగా బడ్జెట్ రూపకల్పన పూర్తి చేసినట్టు సమాచారం. ఇంకా చెప్పాలంటే గత ఏడాది బడ్జెట్ కన్నా సైజులోనూ, సంక్షేమ పథకాల ప్రకటనలోనూ ఈసారి బడ్జెట్ మరింత ఎక్కువగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈసారి ఏపీ బడ్జెట్ దాదాపుగా 1,50,000 కోట్ల నుంచి 1,60,000 కోట్ల మధ్య బడ్జెట్ అంచనాలు ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. ఒక మంచి బడ్జెట్, ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్గా ఉండాలి అంటే ప్రణాళిక వ్యయం ఎక్కువ ఉండాలి, ప్రణాళికేతర వ్యయం తక్కువ ఉండాలి. ప్రణాళిక వ్యయం అంటే పెట్టుబడులు అయితే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, ఉపాధి కల్పన జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి బడ్జెట్లో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఒకవైపు వాళ్ళ యొక్క నైపుణ్యం పెంచాలి, విద్యా ప్రమాణాలు పెంచాలి, ఉపాధి కల్పన చేయాలి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే ప్రస్తుతం మనకి రాష్ట్రం యొక్క జీడిపిలో 24% ఏమో మనకి వ్యవసాయం నుంచి వస్తుంది, ఒక 20% పరిశ్రమల నుంచి వస్తుంది, 56% ఎక్కువగా ఈ సేవా రంగం నుంచి వస్తుంది. చేత పరిశ్రమలు అనేటువంటివి రావాలి. 13 జిల్లాల్లో కూడా పరిశ్రమలు నెలకొల్పితేనే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆ విధంగా ఈ బడ్జెట్ రూపొందించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం చాలా కాలంగా అభివృద్ధి శూన్యమని, సంక్షేమ పథకాల అమలు జరగటం లేదని విమర్శిస్తోంది. దానికి చెక్ పెట్టేలా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ మేళవించి ఈసారి బడ్జెట్ రూపకల్పన ఉండే అవకాశముంది. ముఖ్యంగా యువతకు, మహిళలకు పెద్దపీట వేయబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల టైంలో చంద్రబాబు ప్రకటించిన నిరుద్యోగ యువతకు భృతికి సంబంధించిన ప్రకటన బడ్జెట్లో ఉండే అవకాశాలున్నాయి. నిరుద్యోగ యువతకు విద్యార్హతను బట్టి 1000 నుంచి 2000 వరకు నిరుద్యోగ భృతి కల్పించేలా పథకం రూపొందించినట్టు తెలుస్తోంది. ఇలా భృతి అందుకున్న యువత ప్రభుత్వ పథకాల అమలులో భాగస్వాములయ్యేలా ఈ యువతను వినియోగించుకునే అవకాశం ఉంది. దీంతో పాటు క్రీడలకు, రాష్ట్రంలో స్పోర్ట్స్ స్టేడియాల నిర్మాణాలకు నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అంటే స్కీమ్స్ ఎట్లా ఉండాలని తయారు చేస్తాం, బట్ బడ్జెట్లో ఫోకస్ చేసి వాళ్ళకి అలాట్మెంట్ కూడా దానికి యూత్ వెల్ఫేర్ కానీ, లేకపోతే యూత్ ఎకనామిక్ సపోర్ట్ కార్యక్రమాలు కానీ, యూత్ అలవెన్సెస్ కానీ, వీటికన్నింటి కూడా పెట్టి ఒక స్పెషల్ కార్యక్రమాలు చేపట్టడానికి కావాల్సినటువంటి బడ్జెట్ పెడతాం. మేనిఫెస్టో బడ్జెట్ గా తెరపైకి రాబోతున్న ఈ బడ్జెట్లో మహిళలకు ప్రత్యేక వరాలు ప్రకటించే అవకాశాలున్నాయి. మహిళల కోసం మహాలక్ష్మి పేరుతో ఓ పథకం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఇక రాష్ట్రంలో ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులకు, ఓబీసీలకు చెరో కార్పొరేషన్ ఏర్పాటును ప్రకటించే అవకాశముంది. ఇవి కాకుండా పోలవరం నిర్మాణంతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు భారీగా కేటాయింపులు ఉండవచ్చన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. పోలవరం నిర్మాణానికి కేంద్రం నిధులిస్తామన్నా వాటి విడుదలలో జాప్యం జరిగితే ప్రాజెక్టు ఆలస్యం కాకుండా ముందు జాగ్రత్తగా నీటిపారుదల రంగానికి భారీగా నిధులు కేటాయించనున్నట్టు సమాచారం. అంటే ఏపీ ప్రాజెక్ట్స్ మన మ్యాచింగ్ గ్రాంటే ఉంటే అది పెడతాము. మిగతా అక్కడి నుంచి వచ్చే దాంతా కూడా ఏపీ అంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. అక్కడి నుంచి జనరల్గా ఏంటంటే వాళ్ళు లోన్ బారోయింగ్సే, అది మనం తెచ్చుకుని మనం స్కీమ్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయాలి. అది వచ్చిన తర్వాత మన మ్యాచింగ్ గ్రాంట్కి ఏ లోటు లేకుండా పెడతాం. ఇక ఏపీ ముందున్న పెద్ద భారం రాజధాని నిర్మాణం. ప్రభుత్వ భవనాలకయ్యే ఖర్చును కేంద్రం భరిస్తుందని చెప్పుకొచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఏపీ సర్కార్ ముందుంది. దానికి తగ్గట్టుగానే కేటాయింపులు ఉంటాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్క రాజధాని నిర్మాణమే కాదు, రైతు రుణమాఫీ విషయంలో కూడా కీలకమైన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రైతుల రుణాల్లో మిగిలిన మొత్తాన్ని ఒకేసారి మాఫీ చేసే దిశగా ప్రభుత్వం బ్యాంకులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
రుణమాఫీని విడతల వారీగా చేయటంతో అనుకున్నంత మైలేజ్ సాధించలేకపోయామని, అందుకే ఈసారి ఒకే విడతలో రుణాలన్నీ మాఫీ చేయాలని చూస్తోంది. కానీ ఈ రెండు అంశాల మీద ఎలాంటి నిర్ణయాలుంటాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. రాజధాని గురించి, పోలవరం గురించి విపరీతమైన కాంట్రవర్సీ వచ్చిందండి. పోలవరానికి వీళ్ళు అనుకున్న అంచనా వేరే, సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇస్తాము అన్న అమౌంట్ వేరే, ఆ రెండుకి చాలా గ్యాప్ ఉంది. పోలవరం గురించి, రాజధాని గురించి చాలా వరకు ఇప్పటికే హైకోర్టులలో ఈయన ఇచ్చిన కాంట్రాక్టర్ల పద్ధతి కానివ్వండి, లేకుంటే స్విచ్ ఛాలెంజ్ పద్ధతి కానివ్వండి, 2-3 సార్లు హైకోర్టు ఇంటర్ఫియర్ కావాల్సి వచ్చింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాంటి కాంట్రవర్సీలకు పోకుండా, అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా, తాత్కాలికమైన బిల్డింగులపైన ఖర్చు పెట్టడం మానేసి కొంచెం వచ్చే బడ్జెట్లో అయినా రాజధాని గురించి, పోలవరం గురించి, తర్వాత ఎస్పెషలీ నిరుద్యోగం గురించి ఆలోచించాలండి. ఎందుకంటే ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు ఆయన ఆంధ్రప్రదేశ్లో 2,000 రూపాయలు. అది 3 ఏళ్ల నుంచి ఎవరికి వచ్చినట్టుగా లేదు. దానిపైన వాళ్ళు కాస్త ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఏపీలో 2 ఏళ్లుగా పెద్దగా నిధులు లేని గృహ నిర్మాణ రంగానికి కూడా భారీగానే కేటాయింపులు చేసే అవకాశం ఉంది. ఇక వీటితో పాటు అందరికీ వైద్యం అందించే దిశగా ఆరోగ్య రక్ష పేరుతో కొత్త స్కీమును ప్రవేశపెట్టిన సర్కార్ దానిపై కీలక నిర్ణయం బడ్జెట్లో తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో కీలకమైన పారిశ్రామిక రంగానికి భారీ రాయితీలతో పాటు అదే స్థాయిలో ప్రోత్సాహకాలిచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రంగానికి తగినంత ఊతమిస్తే రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. ఇది పార్టీకి వచ్చే 2 ఏళ్లలో మైలేజ్ బాగా పెంచుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో అమల్లో ఉన్న సంక్షేమ పథకాలకు కూడా అదే స్థాయిలో పెద్దపీట వేయాలని చూస్తోంది. వాటిలో ఏమాత్రం కోతలు విధించకూడదని భావిస్తోంది. తక్షణ ఆదాయాన్ని తెచ్చేలా ఏపీలో పర్యాటక రంగానికి తగిన ప్రోత్సాహం కల్పించనుంది. దీంతో పాటు సేవా రంగాలలో వృద్ధికి ఊతమిచ్చేలా చర్యలు తీసుకోబోతోంది. ఇందుకోసం ఈ బడ్జెట్లో అనేక వరాలు ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఇటు రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా అదే స్థాయిలో అమలు చేస్తూ ఎన్నికల ప్రిపరేటరీ బడ్జెట్లా ఉండేలా ఈసారి పద్దును లెక్కేసింది ఏపీ సర్కార్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా ఈసారి బడ్జెట్ మీద తీవ్రంగా కసరత్తులు చేసిందన్న వార్తలు బడ్జెట్ మీద అంచనాలు పెంచేస్తున్నాయి. మరి తెలంగాణ బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ఈ ఏడాది కేసీఆర్ కురిపించబోతున్న వరాలేంటి? ఈ బడ్జెట్లో అదృష్టం పరీక్షించుకోనున్న రంగాలేంటి? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న ఈ బడ్జెట్ మీద ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. గత ఏడాది కేంద్ర బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టిన టీ సర్కార్ ఇప్పుడు మొత్తం కేంద్రం నుంచి వచ్చే కేటాయింపులు లెక్కలు తీసుకుని స్పష్టంగా మిగిలిన రంగాలకు కేటాయింపులు జరిపింది. ఈసారి బడ్జెట్లో అన్ని రంగాలకు అదే స్థాయిలో కేటాయింపులు చేసేలా బడ్జెట్ ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2 ఏళ్లలో రాబోయే ఎన్నికల్ని తాజాగా టీఆర్ఎస్ నేతలు చేయించిన సర్వేను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో ప్రతిపాదనలు మరింత కీలకంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈసారి తెలంగాణ బడ్జెట్ చాలా కీలకం కానుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో సంక్షేమమే కీలకంగా మారనుంది. అణగారిన వర్గాలను ఆదుకోవడంతో పాటుగా 19 నుంచి 20% గ్రోత్ రేటు ఉండేలా ఈ బడ్జెట్ రూపొందించనున్నారు. పైగా కొత్తగా అమల్లోకి రానున్న జీఎస్టీ ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పద్దు లెక్కలేశారు విత్త మంత్రి ఈటెల. ఒక్కొక్క సంవత్సరానికి అనుభవాలు, ఒక్కొక్క సంవత్సరంలో ఉన్నటువంటి అనుభవాలు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ రాష్ట్రం అయితే పేరు వచ్చిందో ఆ సంక్షేమ ఫలాలని ప్రజలకు మరింత గొప్పగా అందించాలనే సంకల్పంలో భాగమే రేపటి బడ్జెట్ రూపకల్పన ఉంటుందని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీలో కానీ ఈ రివీల్ చేసిన సందర్భం కానీ ఇప్పటికే చెప్పిండ్రు. అది ప్రతిబింబించే పద్ధతిలో ఉంటుంది. ముఖ్యంగా కేసీఆర్ మానసపుత్రిక, టీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి ఈ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు ఈ పథకం కింద విడుదల చేస్తే 2017-18 బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు 5,000 కోట్లు కేటాయించేలా చూస్తోంది. జీహెచ్ఎంసీ, సీఎం ప్రత్యేక కోటా మినహాయించి మిగిలిన 95 నియోజకవర్గాలలో 1,33,000 ఇళ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆ దిశగా బడ్జెట్ రూపొందిస్తోంది. ఈ పథకం కింద తెలంగాణలో ఉన్న 1,400 మండలాల్లోనూ కనీసం 100 నుంచి 150 ఇళ్లు కట్టించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయనున్నారు. దీంతో పాటు ఇరిగేషన్ రంగానికి కూడా భారీగా నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయనున్నారు. మరో 2 ఏళ్లలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసేలా నిధుల కేటాయింపులు ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటితో పాటుగా విద్యారంగాన్ని పటిష్టం చేయడంపైన దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. విశ్వవిద్యాలయాలలో మౌలిక వస్తుల కోసం భారీగా ప్రతిపాదనలందాయి. ఇక ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్కి సంబంధించి గత ఏడాది కన్నా ఎక్కువ కేటాయింపులే ఉన్నట్టు అంచనాలు ఉన్నాయి. మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకోవటమే కాదు, ప్రజల మౌలిక అవసరాలు కూడా దృష్టిలో ఉంచుకున్నామంటోంది టీ సర్కార్. ఈటెల రాజేందర్ కూడా ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల్లో కొంత సమర్థులయ్యాడు ఆర్థిక మంత్రిగా. పోయిన సంవత్సరమే వాళ్ళ యొక్క 1,35,000 కోట్ల బడ్జెట్ని ఇప్పుడు బహుశా 1,45,00,50,000 కోట్ల వరకు కూడా ప్రతిపాదించే అవకాశం ఉంది. ఇది తప్పకుండా ఓట్ బ్యాంకును ఆకర్షించుకోవడానికే ఉంటుందండి. ఎందుకంటే అసలు మొత్తం ఈ 3 సంవత్సరాల యొక్క సమీక్ష కనుక తీసుకుంటే మొత్తం బేరీజు వేసుకుని ఎంత ప్రోగ్రెస్ చేశాము, ఎంత సాధించాము అని కనుక చూసుకుంటే దాంట్లో కొంత సంపూర్తిగా సంతృప్తిని కలిగించే అవకాశాలు కొంచెం తగ్గే ఉంది. అందుకని ఏం చేస్తారంటే వాటిని కొంత మరుగున పరిచేందుకోసం ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు, తర్వాత ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానివ్వండి, ప్రజలకి వాళ్ళకి మంచి వరాలు ఇవ్వడం కానివ్వండి, ముఖ్యంగా ఈ ఎన్నికల వైపు సమాయత్తం చేయడం కోసం మాత్రం వీళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల కోసం ఇక నుంచి ఇష్టానుసారం అప్పులు చేయడానికి వీలుండదు. పరిమిత నిబంధనల మేరకే అప్పులు చేయాలని టీ సర్కార్ చెప్పుకొస్తోంది. వైద్య రంగాన్ని కీలకంగా చూడబోతోంది. కొత్త వైద్యశాలలు, కొత్త జిల్లాల్లో జిల్లా ఆసుపత్రులు, మాతా శిశు సంరక్షణకు అవసరమైనన్ని నిధులు కేటాయించనున్నారు. ఇక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలకు కూడా అవసరమైన మేరకు నిధులు కేటాయించబోతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా రోడ్ కనెక్టివిటీ లేని గ్రామాలకు పెద్ద ఎత్తున రోడ్డు సౌకర్యం కల్పించేలా కేటాయింపులు చేయనున్నారు. ఇక రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచేలా ఐటీ, పారిశ్రామిక రంగాలకు మరిన్ని ప్రోత్సాహకాలు పెంచనున్నారు. యువతను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కేటాయింపులు సిద్ధం చేసినట్టు సమాచారం. ఇక క్రీడలకు ప్రోత్సాహమిచ్చేందుకు కూడా తగినన్ని నిధుల కేటాయింపులు జరిపారు. మొత్తంగా ఈ ఏడాది తెలంగాణ బడ్జెట్ అటు ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు తమ మేనిఫెస్టో బేస్డ్ గానే సాగబోతోందన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి.